మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత స్వాగతం. ముందుగా రాంబాబు గారు, ఆల్ ఫార్మర్స్ నో టెన్షన్, రేట్స్ తగ్గే ప్రసక్తే లేదు. ఆల్ ఇండియా హెవీ రైన్స్ పడుతున్నాయి, ఫార్మర్స్ గుడ్ లక్. అందరూ ఆగస్టులో ధరలు తగ్గుతాయని చెప్పి ఆందోళన చెందుతున్నారు. కానీ ఆగస్టులో ధరలు ఏమాత్రం తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతున్నాయి. అన్నదాతలందరూ మీకందరికీ మంచి జరగాలని రాంబాబు గారు కామెంట్ పెట్టారు. ఇక బాలకృష్ణ గారు, అన్న ఆగస్ట్ మినిమం రేట్స్ ఉంటాయి కదా అన్న, స్మాల్ రిక్వెస్ట్ మై సైడ్. రేట్స్ చెప్పకపోయినా పర్లేదు, స్టాక్ ఇన్ఫర్మేషన్ చెప్పండి ఆల్ ఓవర్ ఇండియా ఆగస్టు మంత్లో. నేను గతంలో చెప్పడం జరిగింది, జూలైలో ధరలు అన్నదాతలకు ధరల విషయంలో భయం లేదు, ఇంచుమించుగా అన్నదాత గిట్టుబాటు ధరలు కలుగుతాయని. కానీ ఆగస్టు ధరల్లో మాత్రం జూలై చివరిలో మాట్లాడదామని చెప్పాను. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు. కాదు బాలకృష్ణ అడిగారు కాబట్టి చెబుతున్నాను అన్న, రోజు రోజుకు అనంతపురం కానివ్వండి, మన మదనపల్లి వైపు కానివ్వండి, దిగుమతులు పెరగడమే కానీ తగ్గే అవకాశాలు లేవు. దాంతోపాటు తమిళనాడు లోకల్ టమాటాలు కూడా ఆగస్టు తొలి వారంలో కానీ రెండో వారంలో కానీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానితో పాటుగా మహారాష్ట్రలో కూడా ఆగస్టు 10 తర్వాత టమోటాలు రావచ్చు అంటున్నారు. అనంతపురంలో అయితే 2 లక్షల వరకు ఆగస్టు తొలి వారంలో, ఇవాళ 1,30,000 వరకు దగ్గర దిగుమతి రావడం జరిగింది. ఇక అన్ని ప్రాంతాల్లో కూడా దిగుమతి పెరగడమే కానీ తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే నేను ఆగస్టు ధరల ఖర్చులకు వెళ్ళడం లేదు. ఆగస్టు నెలలో మనం కేవలం నిమిత్త మాత్రమే అని గతంలో చెప్పడం జరిగింది. అదే మాట ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. వర్షాలు పడి ఎక్కడైనా ఏమైనా కాస్త పంట నష్టం జరిగితే తప్ప దిగుమతి పెరగడమే కానీ తగ్గడం అంటూ భవిష్యత్తులో ఇకపై ఉండబోదు. ఇక వికాస్ రెడ్డి గారు, అన్న చాలామంది మందులు కొట్టేస్తున్నారు మాగిపోవడానికి, ఇంకా 10 డేస్కి ఆల్మోస్ట్ అయిపోతాయి అన్న. ధరలు తగ్గుతున్నాయని అందరూ కూడా కాయలు తొందరగా మాగడానికి మందులు వదిలేస్తున్నారు. 10 రోజుల్లో మొత్తం అయిపోతాయని చెప్పి వికాస్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, ఆగస్టు 12 ఎంత ఉండవచ్చు అన్న రేటు, వంశీకృష్ణ గారు. అదేనన్నా స్పెషల్గా ప్రత్యేకంగా ఆగస్టు 12వ తేదీ మాత్రమే మెన్షన్ చేశారు. వెయిట్ అండ్ సీ. ఇదివరకు చెప్పడం జరిగింది, రోజు దిగుమతి పెరగడమే కానీ తగ్గడం అంటూ ఉండదు, వర్షం పడితే తప్ప. కాబట్టి వెయిట్ అండ్ సీ. అన్న ఆగస్టు 10 అబౌట్ 2 lakh, రేట్ యావరేజ్ 300 ఉంటుంది. అనంతపురంలో ఆగస్టు 10 తర్వాత 2 లక్షల వరకు దిగుమతి వచ్చే అవకాశం ఉంది. యావరేజ్గా రేట్ అయితే 300 రూపాయలకు ఉండవచ్చు అని దివాకర్ నాయుడు గారు కామెంట్ పెట్టారు. జై సయ్యద్ షహతాజ్ గురు గారు, థ్యాంక్ యూ అన్న. తన్వీర్ బాషా గారు, ఫాస్ట్ లైక్, థ్యాంక్ యూ. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, హాయ్ బ్రో, ఆగస్ట్ రేట్ జూలై ఎండింగ్ చెప్తానన్నారు మీరు, ప్లీజ్ ఇప్పుడు ఆగస్ట్ రేట్స్ ప్రెడిక్ట్ చేయండి. తమ్ముడు శివరాజ్, ఇదివరకు చెప్పడం జరిగింది ఆగస్టు ధరలు, ఆగస్టు మాసం సంబంధించి మీ ప్రశ్నకు ఇదివరకు చెప్పినది సమాధానం. ఇక యజ్ఞేని బాలు గారు, 2020లో కూడా ఆగస్టు 20 నుండి దాదాపు సెప్టెంబర్ లాస్ట్ వరకు మినిమం రేట్స్ 300 నుంచి 700 వరకు అమ్మాయి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 2024లో కూడా సేమ్ రేట్స్ అమ్మచ్చు అనుకుంటున్నా. ఆ దేవుడు కరుణించాలి. తదాసు తదాసు చెప్పాలి. ఇక సుధా గారు, గుడ్ నైట్ అన్న, మీకు కూడా శుభరాత్రి. మొత్తం మీద చూస్తే ఆగస్టులో ధరల ఆందోళనతో అన్నదాతల కామెంట్లు తగ్గాయి. మీ కామెంట్ల సమాధాన వీడియో కూడా చిన్నదిగా తయారవుతుంది. మళ్ళీ చెబుతున్నాను, ఆగస్టు యొక్క ధరలు మనం కేవలం నిమిత్త మాత్రమే. రోజు రోజుకు దిగుమతులు పెరిగే అవకాశాలే కానీ తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఇక ధర అంటారా, వెయిట్ అండ్ సీ. అయితే గతంలో లాగా 1500, 1600, 1000 ఈ ధరలు వెళ్ళే అవకాశాలు అయితే లేవు, అన్నదాతలు గమనించగలరు. బట్ వర్షాలు ఏమైనా పడి, ఎందుకంటే ఇప్పటి వరకు మనకు ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి కానీ మన ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎక్కడ వర్షాలు లేవు. తమిళనాడుతో సహా వర్షాలు పడి ఎక్కడన్నా కాస్త పంట నష్టం జరిగితే తప్ప ధరలైతే ఒక్కసారిగా పెద్దగా పెరిగే అవకాశాలు లేవు.